హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు దొండకాయలతో పచ్చి కొబ్బరి కాంబినేషన్ కర్రీ ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకుని కూరకు సరిపడా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని సరిపడా నూనె వేసి ఎండుమిర్చి తాలింపు గింజలు కూడా వేసి అవి బాగా వేగాక దొండకాయ ముక్కలు కూడా వేసి వేయించి దొండకాయ ముక్కలు వేగటానికి బాగా టైం పడుతుంది కదండి. ఇవి కొంచెం వేగాక సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు సన్నని ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగాయండి. సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇవి వేగేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 1 స్పూన్ నువ్వులు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా దొండకాయ ముక్కలు వేగిపోయాయండి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ దొండకాయ ముక్కల్లో వేసి బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కారం వేసి మరొక 5 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత చివరిగా దించే ముందు కరివేపాకు వేసుకుని మరొక 5 నిమిషాలు కలిపి కూరను దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.